బుక్ 1 సెవెంత్ సోషల్ చాప్టర్ 2 సెవెంత్ సోషల్ పార్ట్ 2. విశ్వాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఖగోళ శాస్త్రం అంటారు. రష్యన్ భాషలో కాస్మాలజీ అని, ఆంగ్ల భాషలో ఆస్ట్రానమీ అంటారు. ఖగోళ శాస్త్రంలో శాస్త్రీయ పరిశోధన గెలీలియో అనే ఇటాలియన్ శాస్త్రవేత్త టెలిస్కోప్ను తయారు చేశాడు. టెలిస్కోప్ను తయారు చేసినటువంటి వ్యక్తి గెలీలియో. మహావిస్ఫోటన సిద్ధాంతం బిగ్ బ్యాంగ్ థియరీ ప్రతిపాదించినది జార్జియస్ లెమైటర్. విశ్వం మహావిస్ఫోటన సిద్ధాంతం, దీనినే బిగ్ బ్యాంగ్ థియరీ అని అంటారు, ప్రతిపాదించినది జార్జియస్ లెమైటర్. విశ్వం ఆవిర్భావం గురించి తెలియజేస్తుంది మహావిస్ఫోటన సిద్ధాంతం. ప్రస్తుతం విశ్వం 13.7 బిలియన్ సంవత్సరాల క్రితం ఒక చిన్న అణువు నుండి ప్రారంభమై నేటికి విస్తరిస్తుంది. విశ్వంలో 125 బిలియన్ గెలాక్సీలు ఉన్నాయి. గెలాక్సీ యొక్క ఒక అంచు నుండి మరో అంచుకు దూరం 1,20,000 కాంతి సంవత్సరాలు. గెలాక్సీ యొక్క ఒక అంచు నుండి మరో అంచుకి దూరం 1,20,000 కాంతి సంవత్సరాలు. విశ్వంలో 125 బిలియన్ గెలాక్సీలు ఉన్నాయి. కాంతి ఒక సంవత్సర కాలంలో ప్రయాణించే దూరం. కాంతి సెకనుకు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. కాంతి సెకనుకు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. శాస్త్రవేత్తలు అంచనా ప్రకారం 4.6 బిలియన్ సంవత్సరాల క్రితమే సౌర కుటుంబం ఆవిర్భవించింది. శాస్త్రవేత్తలు ఒక అంచనా ప్రకారం 4.6 బిలియన్ సంవత్సరాల క్రితమే సౌర కుటుంబం ఆవిర్భవించింది. భూకేంద్రక సిద్ధాంతం టాలమీ అనేటువంటి వ్యక్తి ప్రతిపాదించాడు. భూకేంద్రక సిద్ధాంతం ఇక్కడ ఏ దేశస్తులో కూడా 7th క్లాసు సోషల్ బుక్లో చూడాలి. భూకేంద్రక సిద్ధాంతం టాలమీ, ఈయన ఈజిప్ట్ దేశానికి చెందినటువంటి వ్యక్తి. సూర్యకేంద్రక సిద్ధాంతం కోపర్నికస్. సూర్యకేంద్రక సిద్ధాంతం కోపర్నికస్. నిహారికా పరికల్పన సిద్ధాంతం ఇమాన్యుయల్ కాంట్ ప్రతిపాదించాడు. నిహారికా పరికల్పన సిద్ధాంతం ఇమాన్యుయల్ కాంట్. ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5వ తారీఖు. ప్రపంచ ధరిత్రీ దినోత్సవం ఏప్రిల్ 22వ తారీఖు. ప్రపంచ ఓజోన్ దినోత్సవం సెప్టెంబర్ 16వ తారీఖు. ప్రపంచ ఓజోన్ దినోత్సవం జూన్ 5వ తారీఖు. ప్రపంచ ధరిత్రీ దినోత్సవం ఏప్రిల్ 22. ప్రపంచ ఓజోన్ దినోత్సవం సెప్టెంబర్ 16. పర్యావరణం ఎన్విరాన్మెంట్ అను పదం ఫ్రెంచ్ పదం అయిన ఎన్విరోనర్ నుండి ఏర్పడింది. శిలావరణం లిథోస్పియర్. శిలావరణం అంటే లిథోస్పియర్ అనే పదం లిథో అనగా రాయి, స్పైరా అనగా గోళం లేదా బంతి అనే గ్రీకు పదాల నుండి ఆవిర్భవించింది. భూమి చుట్టూ ఉన్న గాలి యొక్క పలుచటి పొరను వాతావరణం అంటారు. వాతావరణం అనగా అట్మాస్ఫియర్. వాతావరణం అనే పదం అట్మోస్ ఆవిరి, స్పైరా గోళం లేదా బంతి అని గ్రీకు పదాల నుండి ఉద్భవించింది. N2 అంటే నైట్రోజన్ వాతావరణంలో 78% ఉంటుంది. ఆర్గాను 0.93% ఉంటుంది. ఆర్గాను. ఆక్సిజన్ 21% ఉంటుంది. కార్బన్ డయాక్సైడ్ అంటే CO2 0.03% వరకు ఉంటుంది. కార్బన్ డయాక్సైడ్ 0.03% వరకు ఉంటుంది. ఇతర వాయువులు 0.04%. నీరు, భూమి, గాలి ఒకదానితో ఒకటి కలిసే ప్రాంతం జీవావరణం. జీవావరణం బయోస్పియర్. జీవావరణం అంటే బయోస్పియర్ అని అర్థం. జీవావరణం అనే పదం బయోస్ అంటే జీవం మరియు స్పైరా అంటే గోళం లేదా బంతి అనే గ్రీకు పదాల నుండి ఉద్భవించింది. జీవావరణం బయోస్పియర్. 10వ పంచవర్ష ప్రణాళిక విపత్తుల నిర్వహణ అభివృద్ధి అంశంగా నిర్ణయించబడింది. అడవులు చాప్టర్ 7th సోషల్. ప్రపంచంలో 7 శీతోష్ణ స్థితి మండలాలు కలవు. మొదటిది భూమధ్య రేఖ ఉష్ణమండల శీతోష్ణ స్థితి ప్రాంతం. మొదటిది అడవులు.
ప్రపంచంలో 7 శీతోష్ణ స్థితి మండలాలు కలవు. మొదటిది భూమధ్యరేఖ ఉష్ణమండల శీతోష్ణ స్థితి ప్రాంతము. దట్టమైన అడవులతో ఉన్న ఈ ప్రాంతాన్ని సెల్వాలు అంటారు. సెల్వాలు అని దేనిని అంటారు? భూమధ్యరేఖ ఉష్ణమండల శీతోష్ణ స్థితి ప్రాంతం. అమెజాన్లోని రెడ్ ఇండియన్లు, కాంగోలోని పిగ్మీలు వంటి ఆటవిక సమూహాలు కలవు. అమెజాన్లోని రెడ్ ఇండియన్లు ఉంటారు. కాంగో ప్రాంతంలో పిగ్మీలు వంటి ఆటవిక సమూహాలు ఉంటారు. భూమధ్యరేఖకు ఇరువైపులా 5 డిగ్రీల నుండి 10 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య ఉంది భూమధ్యరేఖ ప్రాంతము. సగటున 150 సెంటీమీటర్లతో అధిక అవపాతాన్ని కలిగి ఉంటుంది. ఈ భూమధ్యరేఖ ఉష్ణమండల శీతోష్ణ స్థితి ప్రాంతము. సగటున 150 సెంటీమీటర్లలో అధిక అవపాతాన్ని కలిగి ఉండేది ఏది? భూమధ్యరేఖ ఉష్ణమండల శీతోష్ణ స్థితి ప్రాంతము. ఉదాహరణ: భూమధ్యరేఖ ఉష్ణమండల శీతోష్ణ స్థితి ప్రాంతానికి ఉదాహరణ అంగోలా. 7 శీతోష్ణ స్థితి మండలాల్లో రెండవది సవన్నాలు. సవన్నాలు అక్షాంశాల వైపుగా వెళ్లే కొద్దీ ఎత్తైన గడ్డి భూములు 1 నుండి 6 మీటర్ల ఎత్తులో ఉంటాయి. సవన్నాలు అంటేనే గడ్డి భూములు అని అర్థం. అక్షాంశాల వైపుగా వెళ్లే కొద్దీ ఎత్తైన గడ్డి భూములు 1 నుండి 6 మీటర్ల ఎత్తులో ఉంటాయి. 1 నుండి 6 మీటర్ల ఎత్తులో ఉంటాయి. భూమధ్య రేఖకు ఇరువైపులా 10 డిగ్రీల నుండి 20 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య ఉన్నాయి ఈ సవన్నాలు. భూమధ్య రేఖ ఉష్ణమండల శీతోష్ణ స్థితి ప్రాంతం ఇరువైపులా 5 నుండి 10 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య ఉంది. ఈ సవన్నాలు భూమధ్య రేఖకు ఇరువైపులా 10 డిగ్రీల నుండి 20 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య ఉన్నాయి. సవన్నాలకి ఉదాహరణ కెన్యా. సవన్నాలు అంటే గడ్డి భూములు 1 నుండి 6 మీటర్ల ఎత్తులో ఉంటాయి. 7 శీతోష్ణ స్థితి ప్రాంతాల్లో మూడవది ఎడారి ప్రాంతాలు. ఎడారి ప్రాంతాలు ఖండాలకు పశ్చిమ వైపున 15 డిగ్రీల నుండి 30 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య ఉంది ఎడారి ప్రాంతాలు. 15 డిగ్రీల నుండి 30 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య ఉండేది ఎడారి ప్రాంతాలు. ఇక్కడి వృక్షజాలం దట్టమైన బెరడుతో, చిన్న ఆకులతో, ఆకులు లేకుండా ముళ్ళ పొదలుగా ఉండేది ఎడారి ప్రాంతాలు. ఎడారి ప్రాంతాల్లో ఆకులు లేకుండా ముళ్ళ పొదలుగా ఉంటాయి. ఎడారి ప్రాంతాలకి ఉదాహరణ ఇరాన్. ఎడారి ప్రాంతాలకి ఉదాహరణ ఇరాన్ ప్రాంతం. 7 శీతోష్ణ స్థితి ప్రాంతాల్లో నాలుగవది మధ్యధరా శీతోష్ణ స్థితి ప్రాంతాలు. నాలుగవది మధ్యధరా శీతోష్ణ స్థితి ప్రాంతాలు. ఆలివ్, కార్క్ వంటి వృక్షాలతో ఇక్కడి వృక్షజాలం విశాలపత్ర సతత హరిత అరణ్యాలుగా ఉంటుంది. మధ్యధరా శీతోష్ణ స్థితి ప్రాంతము ఆలివ్, కార్క్ వంటి వృక్షాలతో ఇక్కడి వృక్షజాలం విశాలపత్ర సతత హరిత అరణ్యాలుగా ఉంటుంది. విశాలపత్ర సతత హరిత అరణ్యాలుగా ఉండే ప్రాంతం ఏది? మధ్యధరా శీతోష్ణ స్థితి ప్రాంతాలు. మధ్యధరా శీతోష్ణ స్థితి ప్రాంతాలకి ఉదాహరణ ఫ్రాన్స్. ఐదవది 7 శీతోష్ణ స్థితి ప్రాంతాలలో ఐదవది స్టెప్పీలు. శీతోష్ణ స్థితి విశాల ఖండాంతర్గత మైదానాలలో ఇవి విస్తరించి ఉన్నాయి. స్టెప్పీలు శీతోష్ణ స్థితి విశాల ఖండాంతర్గత మైదానాలలో ఇవి విస్తరించి ఉన్నాయి. విస్తృత వ్యవసాయం అమలులో ఉంది. విస్తృత వ్యవసాయం ఎక్కడ అమలులో ఉంది? స్టెప్పీలు. ఈ అధిక ఉష్ణోగ్రత చలి కలిగిన ఈ అర్ధ శుష్క ప్రాంతాలలో వర్షపాతం చాలా తక్కువ. అధిక ఉష్ణోగ్రత చలి కలిగిన ఈ అర్ధ శుష్క ప్రాంతాలలో వర్షపాతం చాలా తక్కువగా ఉంటుంది. స్టెప్పీలకి ఉదాహరణ ఉక్రెయిన్. విస్తృత వ్యవసాయం ఎక్కడ అమలులో ఉంది? స్టెప్పీలు. ఉదాహరణ ఉక్రెయిన్. ఈ అధిక ఉష్ణోగ్రత చలి కలిగిన ఈ అర్ధ శుష్క ప్రాంతాలలో వర్షపాతం చాలా తక్కువగా ఉంటుంది. ఆరవది టైగా ప్రాంతము. ఉత్తరార్ధగోళంలో 55 డిగ్రీల నుండి 70 డిగ్రీల ఉత్తర అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది టైగా ప్రాంతము. ప్రపంచంలో అధిక వాతావరణ వ్యత్యాసాలు కలిగినటువంటి ప్రాంతము టైగా ప్రాంతము. ప్రపంచంలో అతిపెద్ద సతత హరిత అరణ్యాలు కలిగినటువంటి ప్రాంతం కూడా టైగా ప్రాంతము.
టైగా ప్రాంతము ప్రపంచంలో అతిపెద్ద సతతహరిత అరణ్యాలు కలిగినటువంటి ప్రాంతము టైగా ప్రాంతము. ఫర్ వాణిజ్యం ఎంతో ముఖ్యమైన వాణిజ్యం. ఈ ఫర్ వాణిజ్యం కూడా టైగా ప్రాంతానికి చెందినటువంటిది. అతిపెద్ద సతతహరిత అరణ్యాలు కలిగినటువంటిది ఏమిటి? టైగా ప్రాంతము. టైగా ప్రాంతము ఉదాహరణ ఉత్తర కెనడా. టైగా ప్రాంతము ఉదాహరణ ఉత్తర కెనడా. 7 శీతోష్ణ స్థితి మండలాల్లో 7వది టండ్రా శీతోష్ణ స్థితి, చివరిది టండ్రా శీతోష్ణ స్థితి. ఆర్కిటిక్ ధృవ ప్రాంతాల మధ్య విస్తరించిన ఈ ప్రాంతంలో చలి చాలా ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణ ఉత్తర రష్యా. టండ్రా శీతోష్ణ స్థితి ఉదాహరణ ఉత్తర రష్యా. అడవులు రకాలు. అడవులు రకాలు మొదటిది సతతహరిత అరణ్యాలు. ఇక్కడి వృక్షాలు చాలా పొడవుగా ఉండి విశాల పత్రాలను కలిగి ఉంటాయి. ఈ వాతావరణ పరిస్థితుల వలన కొమ్మలు విస్తరించబడి గొడుగుల్లాగా కనిపిస్తాయి. అడవులు రకాలు. ఈ అడవులు రకాల్లో సతతహరిత అరణ్యాలు మొదటిది. ఇక్కడ చెట్లు చాలా పొడవుగా విశాల పత్రాలను కలిగి ఉంటాయి. ఈ వాతావరణ పరిస్థితుల వలన కొమ్మలు విస్తరించబడి గొడుగుల్లా కనిపిస్తాయి. సతతహరిత అరణ్యాలు. రిజర్వు అడవులు. వేట, మేత నిషేధం. ఈ అడవులు ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి. రిజర్వు అడవులు అంటే ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి. వేట, మేత నిషేధంగా ఉంటుంది. రక్షిత అడవులు. ప్రత్యేక వృక్షజాలం, జంతుజాలానికి రక్షించటానికి ఏర్పాటు చేయబడ్డవి రక్షిత అడవులు. రక్షిత అడవులు అంటే రక్షించుకునే విధంగా ఉంటాయి. రిజర్వు అడవులు అంటే వేట, మేత నిషేధం. రిజర్వు అడవులు అనేవి ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి. వర్గీకరించని అడవులు. అవసరమైతే అటవీ ఉత్పత్తులు సేకరించవచ్చు, పశువులు మేపుకోవచ్చు. ఆకురాల్చు అడవులు. అడవులు రకాల్లో ఆకురాల్చు అడవులు. ఇక్కడి వృక్షాలు వేసవి నెలల్లో బాష్పోచ్ఛేకాన్ని తగ్గించడానికి ఆకులు రాల్చుతాయి. ద్వీపకల్ప పీఠభూమిలో ఎక్కువగా విస్తరించి ఉంటాయి. ఆకురాల్చు అడవుల్లో 70 నుండి 200 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది. ఆకురాల్చు అడవులు. ఈ ఆకురాల్చు అడవులకి ఉదాహరణ టేకు, సాలు, వెదురు, రోజ్వుడ్, చందనం, వేప. ఆకురాల్చు అడవుల్లో ఉదాహరణ టేకు, సాలు, వెదురు, రోజ్వుడ్, చందనం, వేప. మూడవది అడవులు రకాల్లో ముళ్ళ మరియు పొద అడవులు. దక్కన్ పీఠభూమి ప్రాంతంలో, భారతదేశంలో ఎడారి ప్రాంతంలో ఈ అడవులు ఉన్నాయి. బ్రహ్మజెముడు. ఉదాహరణ ముళ్ళ అడవులకి బ్రహ్మజెముడు, నాగజెముడు. బాబుల్ అంటే తుమ్మ, రేగు అంటే అకేషియా. బాబుల్ అంటే తుమ్మ, రేగు అంటే అకేషియా. 4వది మడ అడవులు, తీర ప్రాంత చిత్తడి అడవులు. మడ అడవులు, తీర ప్రాంత చిత్తడి అడవులు. భూమి లోపలి నుండి పైకి పొడుచుకు వచ్చిన శ్వాస వేర్లు కలిగిన చెట్లు ఇక్కడ ప్రధానమైనవి. తీర ప్రాంతాల్లోనూ వెనుకకు మరలిన జలాలలోనూ వెస్ట్ బెంగాల్, సుందర్బన్ ప్రాంతాలలో ఇవి విస్తరించి ఉన్నాయి. మడ అడవులు. వృక్షాలు తెల్లపొడ, పొన్న, బొడ్డు పొన్న, సుందరి. తెల్లపొడ, పొన్న, బొడ్డు పొన్న, సుందరి ఉదాహరణ. 5వది పర్వత ప్రాంత అడవులు. ఈ పర్వత ప్రాంత అడవులు చల్లని శీతోష్ణ స్థితి గల ప్రాంతాలలో ఈ అడవులు విస్తరించాయి. ఇక్కడి వృక్షాలు ఆకులు సన్నని సూదంటు ఆకారంలోనూ త్రిభుజాకారంలోనూ ఉంటాయి. పర్వత ప్రాంత అడవులు సన్నని సూదంటు ఆకారంలోనూ త్రిభుజాకారంలోనూ ఉంటాయి. హిమాలయాల్లో శృంగాకారపు అడవులు ఉంటాయి. వృక్షాలు ఫర్రు, స్పర్రు ఫర్రు, విల్లో, దేవదారు, సిల్వర్ ఫర్రు. జంతువులు ధ్రువపు జింక, మంచు చిరత. పర్వత ప్రాంత అడవులు సన్నని సూదంటు త్రిభుజాకార ఆకారంలో ఉంటాయి. వృక్షాలు స్పర్రు, ఫర్రు, విల్లో, దేవదారు, సిల్వర్ ఫర్రు. జంతువులు ధ్రువపు జింక, మంచు చిరత. అడవులు విస్తీర్ణ పరంగా మొదటి స్థానంలో మధ్యప్రదేశ్, 2వ స్థానంలో అరుణాచల్ ప్రదేశ్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో అడవులు అత్యధిక అటవీ ప్రాంతంలో మొదటి స్థానంలో కడప ప్రాంతము, అత్యల్ప అటవీ ప్రాంతము కృష్ణా జిల్లా ఉంది. అత్యధిక అటవీ ప్రాంతము ఫస్ట్ కడప, అత్యల్పంగా
అటవీ ప్రాంతము కృష్ణ. నల్లమల అడవి అతిపెద్ద అటవీ ప్రాంతము. తేమతో కూడిన ఆకురాల్చు అడవులు, శుష్క ఆకురాల్చు అడవులు, చిట్టడవులు. కడప జిల్లాలో శ్రీలంక మల్లేశ్వర అభయారణ్యంలో నివసించే కలివికోడి ఐయుసిఎన్ అరుదైన జాతులుగా తెలియజేసింది. కడప జిల్లాలో శ్రీలంక మల్లేశ్వర అభయారణ్యంలో నివసించే కలివికోడి ఐయుసిఎన్ అరుదైన జాతులుగా తెలియజేసింది. 13 అభయారణ్యాలు, 3 జాతీయ ఉద్యానవనాలు ఉన్నాయి. 13 అభయారణ్యాలు, 3 జాతీయ ఉద్యానవనాలు ఉన్నాయి. జంతువులను, వృక్షాలను రక్షించడానికి ఏపీలో స్థాపించబడ్డాయి 13 అభయారణ్యాలు, 3 జాతీయ ఉద్యానవనాలు. అటవీ హక్కుల చట్టం 2006 సంవత్సరంలో ప్రారంభించబడింది. అటవీ హక్కుల చట్టం 2006 సంవత్సరంలో ప్రారంభించబడింది. ఈ అటవీ హక్కుల చట్టం 2006ని గిరిజన హక్కుల చట్టం అని, గిరిజన భూ చట్టం వంటి పేర్లతో పిలుస్తుంది. 3వ పాఠం పటాల ద్వారా అభ్యసనం. కొలంబస్ పశ్చిమ వైపుగా ప్రయాణించి భారతదేశాన్ని చేరాలనుకుని అమెరికా చేరుకున్నాడు. కొలంబస్ పశ్చిమ వైపుగా ప్రయాణించి భారతదేశాన్ని చేరాలనుకుని అమెరికా చేరుకున్నాడు. వాస్కోడి గామా క్రీస్తు శకం 1498 సంవత్సరం కాలికట్ చేరుకున్నాడు. మాజిలాన్ సముద్ర మార్గం ద్వారా ప్రపంచాన్ని చుట్టి వచ్చినటువంటి వ్యక్తి. పటాల తయారీలో టాలమీ కృషి విశేషమైనది. సుమేరియన్లు, బాబిలోనియన్లు మట్టి పలకలను పటాలుగా ఉపయోగించారు. తర్వాత గ్రీకు పట తయారీదారులైన అనాక్సిమాండర్, హెకేటియస్, హెరోడోటస్ ప్రపంచంలోని విషయాలను పశ్చిమం నుండి తూర్పు వైపుకు ఉన్నట్లుగా రూపొందించాడు. గెరార్డస్ మెర్కేటర్ ప్రక్షేపణ విధానాన్ని ప్రవేశపెట్టాడు. పటంలో వివరాలను చదవడానికి లేదా అర్థం చేసుకోవడానికి ఉపకరించే అంశాలు, చిహ్నాలను కలిగి ఉండే ఇది పటంలో ఏదేని ఒక మూల అమరి ఉంటుంది. లెజెండ్ చెప్పాడు. పటంలో ఏదో ఒక మూల అమరి ఉంటుంది అని లెజెండ్ చెప్పాడు. పటంలో వివరాలను చదవడానికి, అర్థం చేసుకోవడానికి ఉపకరించే అంశాలు, చిహ్నాలను కలిగి ఉండే పట్టి ఇది పటంలో ఏదేని ఒక మూల అమరి ఉంటుంది అని లెజెండ్ చెప్పాడు. ఒక ప్రదేశపు ఉనికిని గుర్తించడానికి గ్రిడ్, మూల, సరిహద్దు రేఖ నుండి దూరం కొండ గుర్తులుగా ఉపయోగిస్తారు. 4వ పాఠం ఢిల్లీ సుల్తానులు. ఇల్టుట్మిష్ సైనిక అవసరాల కోసం బానిసలను కొనుగోలు చేసేవాడు. పర్షియాలో ఈ పద్ధతిని బందగాన్ అని పిలుస్తారు. బానిసలను కొనుగోలు చేసేటువంటి పద్ధతిని బందగాన్ అని పిలుస్తారు. ఇల్టుట్మిష్ సైనిక అవసరాల కోసం బానిసలను కొనుగోలు చేసేటువంటి వాడు. చిహల్గని పరిపాలనలో సహకరించటం కొరకు టర్కిష్ ప్రభువులతో కూడిన ఇల్టుట్మిష్చే ప్రారంభించినటువంటి వ్యవస్థ. ఇల్టుట్మిష్ ఏ వ్యవస్థని ప్రారంభించారు? చిహల్గని వ్యవస్థను ప్రారంభించారు. ఈ చిహల్గని వ్యవస్థని తుర్కాన్-ఈ-చిహల్గని లేదా చాలీసా అంటారు. సుల్తానులకు వ్యతిరేకంగా ఉన్న ప్రభువులను అణిచివేయడానికి ఇది ఉపయోగపడుతుంది. చిహల్గనీని ఎవరు ప్రారంభించారు? ఇల్టుట్మిష్. ఇక్తా పద్ధతి ఢిల్లీ సుల్తానులు తమ రాజ్యాన్ని ఇక్తాలుగా విభజించారు. ఢిల్లీ సుల్తానులు పండిన పంటలో 1/3వ వంతు భాగాన్ని భూమి శిస్తు చెల్లించవలసి వచ్చేది. ఢిల్లీ సుల్తానులు పండిన పంటలో 1/3వ వంతు భాగాన్ని భూమి శిస్తు చెల్లించాల్సి వచ్చేది. ఢిల్లీ సుల్తానుల నాణాలు టంకా వెండి నాణెము, జిటాల్ రాగి నాణెము. టంకా వెండి నాణెము, జిటాల్ రాగి నాణెము. కుతుబుద్దీన్ ఐబక్ ఇల్టుట్మిష్ కుతుబ్ మినార్ను కట్టించి సూఫీ సన్యాసి అయిన కుతుబుద్దీన్ బక్తియార్ కాకీకి అంకితం ఇచ్చారు. కుతుబుద్దీన్ ఐబక్ ఇల్టుట్మిష్ కుతుబ్ మినార్ను కట్టించి సూఫీ సన్యాసి అయిన కుతుబుద్దీన్ బక్తియార్ కాకీకి అంకితం ఇచ్చారు. ఈ కుతుబ్ మినార్ ఎత్తు 74.1 మీటర్లు. 4 అంతస్తులు, చలువ రాయి, ఇసుక రాయితో కూడినటువంటి ఈ నిర్మాణం కుతుబ్ మినారు. 74.1 మీటర్లు, 4 అంతస్తుల చలువ రాయి, ఇసుక రాయితో కూడినటువంటి ఈ నిర్మాణం.
ఈ కాలంలో ప్రసిద్ధి చెందిన నిర్మాణాలు కుతుబ్ మినార్, అలై దర్వాజా, అలై మినార్, తుగ్లకాబాద్, కువ్వత్ ఉల్ ఇస్లాం మసీద్. కుతుబుద్దీన్ ఐబక్, ఇల్టుట్మిష్ కుతుబ్ మినార్ని కట్టించి సూఫీ సన్యాసి అయిన కుతుబుద్దీన్ బక్తియార్ కాకీకి అంకితమిచ్చారు. 74.1 మీటర్లు 4 అంతస్తుల చలువరాయి, ఇసుకరాయితో కూడినటువంటి నిర్మాణం. అలై దర్వాజా అల్లావుద్దీన్ ఖిల్జీ దీనిని కువ్వత్ ఉల్ ఇస్లాం మసీదుకు దక్షిణ ద్వారం వలె నిర్మించారు. అల్లావుద్దీన్ ఖిల్జీ అలై దర్వాజాను నిర్మించారు. కువ్వత్ ఉల్ ఇస్లాం మసీదుకు దక్షిణ ద్వారం వలె నిర్మించారు. దీనిలో మొదటిసారిగా గోపురాలు, తోరణాలు నిర్మించబడ్డాయి. అలై దర్వాజాలో గోపురాలు, తోరణాలు నిర్మించబడ్డాయి మొదటిసారిగా. ఆల్-బెరూనీ తారిక్ ఆల్-బెరూనీ తారిక్ ఆల్-హింద్ భారతదేశ చరిత్ర అనే గ్రంథాన్ని రచించాడు. ఆల్-బెరూనీ భారతదేశ చరిత్ర అనే గ్రంథాన్ని రచించాడు. మహమ్మద్ గజ్నీ చేత ఆదరించబడ్డ ప్రముఖ పర్షియన్ పండితుడు ఆల్-బెరూనీ. మహమ్మద్ గజ్నీ చేత ఆదరించబడ్డ ప్రముఖ పర్షియన్ పండితుడు ఆల్-బెరూనీ భారతదేశ చరిత్ర అనే గ్రంథాన్ని రచించాడు. అమీర్ ఖుస్రూ భారతదేశపు రామచిలుక. కుహు కుహు అనేది ఖుస్రూ రామచిలుక. ది ప్యారెట్ ఆఫ్ ఇండియా అనే బిరుదు ఉండేది. 1526లో మొఘల్ పాలకుడైన బాబర్ మొదటి పానిపట్టు యుద్ధంలో ఇబ్రహీం లోడీని ఓడించాడు. దీనితో ఢిల్లీ సుల్తాన్ల పాలన అంతమై మొఘల్ సామ్రాజ్యం ప్రారంభమైంది. 1526లో మొఘల్ పాలకుడైన బాబర్ మొదటి పానిపట్టు యుద్ధంలో ఇబ్రహీం లోడీని ఓడించాడు. దీనితో ఢిల్లీ సుల్తానుల పాలన అంతమై మొఘల్ సామ్రాజ్య పాలన ప్రారంభమైంది. తోమార వంశానికి చెందిన రాజపుత్రులు దిల్లికా లేదా దిల్లికాపుర ప్రస్తుత ఢిల్లీని నిర్మించి రాజధానిగా చేసుకొని పరిపాలించారు. 12వ శతాబ్దపు మధ్యకాలంలో అజ్మీర్కు చెందిన చెహమనులు చేత ఓడించబడ్డారు. 11వ శతాబ్దపు తొలినాటి కాలంలో జరిగిన తురుష్కుల దండయాత్రను రాజపుత్ర రాజులు ఎదుర్కొన్నారు. 1526లో మొఘల్ పాలకుడైన బాబర్ మొదటి పానిపట్టు యుద్ధంలో ఇబ్రహీం లోడీని ఓడించాడు. దీనితో ఢిల్లీ సుల్తానుల పాలన అంతమై మొఘల్ సామ్రాజ్య పాలన ప్రారంభమైంది. 1826లో మొఘల్ పాలకుడైన బాబర్ మొదటి పానిపట్టు యుద్ధంలో ఇబ్రహీం లోడీని ఓడించి దీనితో ఢిల్లీ సుల్తానుల పాలన అంతమై మొఘల్ సామ్రాజ్య పాలన ప్రారంభమైంది. క్రీస్తు శకం 1192లో మహమ్మద్ ఘోరీ రెండవ తరైన్ యుద్ధంలో పృథ్వీరాజ్ చౌహాన్ను ఓడించి ఢిల్లీని స్వాధీనం చేసుకున్నాడు. దీనితో గంగా యమున 1192లో మహమ్మద్ ఘోరీ రెండవ తరైన్ యుద్ధంలో పృథ్వీరాజ్ చౌహాన్ను ఓడించి ఢిల్లీని స్వాధీనం చేసుకున్నాడు. దీంతో గంగా యమున మైదాన ప్రాంతం క్రమంగా తుర్కుల పాలనా పరిధిలోనికి వెళ్ళిపోయింది. మహమ్మద్ ఘోరీ హత్యానంతరం అతని ప్రతినిధి అయిన కుతుబుద్దీన్ ఐబక్ మామ్లుక్ లేదా బానిస వంశాన్ని క్రీస్తు శకం 1206వ సంవత్సరంలో ఢిల్లీ పాలకునిగా ఢిల్లీ సుల్తానుల సామ్రాజ్యాన్ని స్థాపించారు. కుతుబుద్దీన్ ఐబక్ ఢిల్లీ సామ్రాజ్యాన్ని కుతుబుద్దీన్ ఐబక్ మామ్లుక్ బానిస వంశాన్ని క్రీస్తు శకం 1206లో ఢిల్లీ పాలకునిగా ఢిల్లీ సుల్తానుల సామ్రాజ్యాన్ని 1206లో స్థాపించారు. బానిస వంశం మామ్లుక్ వంశం 1206 నుండి 1290వ సంవత్సరం వరకు. కుతుబుద్దీన్ ఐబక్ 1206లో బానిస వంశాన్ని స్థాపించారు. మామ్లుక్ వంశం లాహోర్ని రాజధానిగా ఢిల్లీ సామ్రాజ్యాన్ని పరిపాలించారు. లాహోర్ రాజధాని. ఢిల్లీ సుల్తానులు కుతుబుద్దీన్ ఐబక్ పరిపాలనలో మొదట లాహోర్ రాజధానిగా ఉండేది. లాహోర్ రాజధానిగా ఢిల్లీ సామ్రాజ్యాన్ని పరిపాలించారు. తరువాత ఇల్టుట్మిష్ కాలంలో రాజధాని ఢిల్లీకి మార్చబడింది. ఢిల్లీకి మార్చబడినటువంటి కాలం ఎవరిది? ఇల్టుట్మిష్. అతడు ఢిల్లీకి తొలి సర్వస్వతంత్ర పాలకునిగా, ఢిల్లీ సామ్రాజ్యానికి అసలైన స్థాపకునిగా పరిగణించబడ్డాడు. ఇల్టుట్మిష్ కాలంలో రాజధాని ఢిల్లీకి మార్చబడింది. అతడు ఢిల్లీకి
తొలి సర్వస్వతంత్ర పాలకునిగా, ఢిల్లీ సామ్రాజ్యానికి అసలైన స్థాపకునిగా పరిగణించబడ్డాడు ఇల్టుట్మిష్. తరువాత ఇల్టుట్మిష్ కాలంలో రాజధాని ఢిల్లీకి మార్చబడింది. ఇల్టుట్మిష్ తరువాత అతని కుమార్తె రజియా సుల్తానా సింహాసనాన్ని అధిష్ఠించబడింది. గియాజుద్దీన్ బాల్బన్ తన పరిపాలనా కాలంలో బానిస వంశ పాలకుడైన కైకుబాద్ కాలంలో ముగిసింది. గియాజుద్దీన్ బాల్బన్ తన పరిపాలనా కాలంలో బానిస వంశ పాలన కైకుబాద్ కాలంలో ముగిసింది. రజియా సుల్తానా వజీర్ల చిహల్గనుల నుండి వ్యతిరేకత ఎదుర్కొంది. ఇల్టుట్మిష్ కుమార్తె రజియా సుల్తానా వజీర్లు చిహల్గనుల నుండి వ్యతిరేకత ఎదుర్కొంది.